ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రపంచంలోని 30 అత్యంత అందమైన మరియు అతిపెద్ద స్టేడియాలు గురించి తెలుసుకోబోతున్నాం. పరిచయం. స్టేడియంలు కేవలం క్రీడా వేదికల కంటే ఎక్కువ, అవి అభిరుచి, సంస్కృతి మరియు నిర్మాణ వైభవానికి చిహ్నాలు. భారీ ఫుట్బాల్ మైదానాల నుండి ఆధునిక బహుళ ప్రయోజన స్టేడియంల వరకు, ఈ నిర్మాణాలు మిలియన్ల మంది అభిమానులను మరపురాని క్షణాల కోసం ఒకచోట చేర్చుతాయి. ఈ వీడియోలో ప్రపంచంలోని అత్యంత అందమైన మరియు అతిపెద్ద 30 స్టేడియాలను మేము అన్వేషిస్తాము. వాటి పరిమాణం, డిజైన్ మరియు అద్భుతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందాయి. ఒకటి. రుంగ్రాడో 1 మే స్టేడియం, ప్యోంగ్యాంగ్, ఉత్తర కొరియా. రుంగ్రాడో 1 మే స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం. ప్యోంగ్యాంగ్లో ఉన్న ఇది 1,00,000 మందికి పైగా ప్రేక్షకులను కలిగి ఉంటుంది. దీని ప్రత్యేకమైన పూల ఆకారపు పైకప్పు డిజైన్ దీనిని ఒక నిర్మాణ మైలురాయిగా చేస్తుంది. 2. నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్, భారతదేశం. నరేంద్ర మోడీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. ఇది 130,000 మందికి పైగా కూర్చునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ స్టేడియం ఆధునిక సౌకర్యాలు మరియు వృత్తాకార గిన్నె డిజైన్ను కలిగి ఉంది. 3. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్, ఆస్ట్రేలియా. MCG అని కూడా పిలువబడే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ స్టేడియంలలో ఒకటి. ఇది క్రికెట్, ఆస్ట్రేలియన్ ఫుట్బాల్ మరియు ప్రధాన అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహిస్తుంది. సుమారు 1,00,000 మంది సామర్థ్యంతో, ఇది ఆస్ట్రేలియన్ క్రీడలకు గుండెకాయ. 4. క్యాంప్ నౌ, బార్సిలోనా, స్పెయిన్. క్యాంప్ నౌ అనేది ప్రసిద్ధ ఫుట్బాల్ క్లబ్ FC బార్సిలోనా యొక్క హోమ్ స్టేడియం. ఇది దాదాపు 1,00,000 సీట్లతో యూరప్లోని అతిపెద్ద స్టేడియం. ఈ స్టేడియం దాని విద్యుద్దీకరణ ఫుట్బాల్ వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. 5. FNB స్టేడియం, జోహన్నెస్బర్గ్, దక్షిణాఫ్రికా. FNB స్టేడియంను సాకర్ సిటీ అని కూడా పిలుస్తారు. ఇది 2010 ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్కు ఆతిథ్యం ఇచ్చింది. దీని డిజైన్ సాంప్రదాయ ఆఫ్రికన్ కాలాబాష్ పాట్ను పోలి ఉంటుంది. 6. AT&T స్టేడియం, ఆర్లింగ్టన్, టెక్సాస్, USA. AT&T స్టేడియం ప్రపంచంలోని అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన స్టేడియాలలో ఒకటి. ఇది భారీ ముడుచుకునే పైకప్పు మరియు భారీ వీడియో స్క్రీన్లను కలిగి ఉంది. స్టేడియం డల్లాస్ కౌబాయ్స్కు నిలయం. 7. వెంబ్లీ స్టేడియం, లండన్, ఇంగ్లాండ్, UK. వెంబ్లీ స్టేడియం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ఫుట్బాల్ వేదికలలో ఒకటి. స్కైలైన్ను ఆధిపత్యం చేసే భారీ వంపుకు ఇది ప్రసిద్ధి చెందింది. స్టేడియం ప్రధాన ఫుట్బాల్ ఫైనల్స్ మరియు కచేరీలను నిర్వహిస్తుంది. 8. బీవర్ స్టేడియం, యూనివర్సిటీ పార్క్, పెన్సిల్వేనియా, USA. బీవర్ స్టేడియం యునైటెడ్ స్టేట్స్లోని అతిపెద్ద స్టేడియంలలో ఒకటి. ఇది పెన్ స్టేట్ నిట్టనీ లయన్స్ యొక్క హోమ్ ఫీల్డ్. ఈ స్టేడియం దాని ఉత్సాహభరితమైన కళాశాల ఫుట్బాల్ ప్రేక్షకులకు ప్రసిద్ధి చెందింది. 9. ఒహియో స్టేడియం, కొలంబస్, ఒహియో, USA. ఒహియో స్టేడియంను ది హార్స్ షూ అని కూడా పిలుస్తారు. ఇది ఒహియో స్టేట్ బక్కీస్ ఆటలను నిర్వహిస్తుంది. స్టేడియం 1,00,000 కంటే ఎక్కువ మంది అభిమానులను కలిగి ఉంటుంది. 10. లుసైల్ స్టేడియం, లుసైల్, ఖతార్. లుసైల్ స్టేడియం అత్యంత అందమైన ఆధునిక స్టేడియంలలో ఒకటి. ఇది 2022 ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్కు ఆతిథ్యం ఇచ్చింది. బంగారు బాహ్య డిజైన్ సాంప్రదాయ అరబిక్ కళ నుండి ప్రేరణ పొందింది. 11. బీజింగ్ నేషనల్ స్టేడియం, బీజింగ్, చైనా. బీజింగ్ నేషనల్ స్టేడియం, పక్షుల గూడు గా ప్రసిద్ధి చెందింది. దీనిని 2008 వేసవి ఒలింపిక్స్ కోసం నిర్మించారు.
స్టీల్ లాటిస్ డిజైన్ దీనిని అత్యంత గుర్తించదగిన స్టేడియంలలో ఒకటిగా చేస్తుంది. 12. ఎస్టాడియో అజ్టెకా, మెక్సికో నగరం, మెక్సికో. ఎస్టాడియో అజ్టెకా అత్యంత చారిత్రాత్మక ఫుట్బాల్ స్టేడియంలలో ఒకటి. ఇది 2 ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్స్కు ఆతిథ్యం ఇచ్చింది. అనేక పురాణ ఫుట్బాల్ మ్యాచ్లు ఇక్కడ జరిగాయి. 13. రోజ్ బౌల్ స్టేడియం, పసాదేనా, కాలిఫోర్నియా, యుఎస్ఏ. రోజ్ బౌల్ స్టేడియం ప్రధాన ఫుట్బాల్ మ్యాచ్లు మరియు ఈవెంట్లను నిర్వహించడానికి ప్రసిద్ధి చెందింది. ఇది బహుళ ప్రపంచ కప్ మ్యాచ్లు మరియు ఒలింపిక్ ఈవెంట్లను నిర్వహించింది. స్టేడియం దాని సుందరమైన పర్వత నేపథ్యానికి ప్రసిద్ధి చెందింది. 14. సాల్ట్ లేక్ స్టేడియం, కోల్కతా, భారతదేశం. వివేకానంద యువ భారతి క్రిరంగన్ అని అధికారికంగా పిలువబడే సాల్ట్ లేక్ స్టేడియం భారతదేశంలోని అతిపెద్ద స్టేడియంలలో ఒకటి. ఇది ఫుట్బాల్ మ్యాచ్లు మరియు పెద్ద క్రీడా కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందింది. ఈ స్టేడియంలో ఫుట్బాల్ అభిమానులకు ఎంతో కాలంగా ఆదరణ లభిస్తోంది. 15. అలియాంజ్ అరీనా, మ్యూనిచ్, జర్మనీ. అలియాంజ్ అరీనా ప్రపంచంలోని అత్యంత అందమైన ఫుట్బాల్ స్టేడియాలలో ఒకటి. రంగులు మారే దాని మెరుస్తున్న బాహ్య ప్యానెల్లకు ఇది ప్రసిద్ధి చెందింది. స్టేడియం ఎఫ్సి బేయర్న్ మ్యూనిచ్కు నిలయం. 16. టోక్యో నేషనల్ స్టేడియం, టోక్యో, జపాన్. టోక్యో నేషనల్ స్టేడియం 2020 వేసవి ఒలింపిక్స్ కోసం నిర్మించబడింది. డిజైన్ ఆధునిక నిర్మాణాన్ని సహజ కలప అంశాలతో మిళితం చేస్తుంది. ఇది జపాన్ యొక్క ఆవిష్కరణ మరియు స్థిరత్వానికి చిహ్నం. 17. సోఫీ స్టేడియం, ఇంగిల్వుడ్, కాలిఫోర్నియా, యుఎస్ఏ. సోఫీ స్టేడియం ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన స్టేడియాలలో ఒకటి. ఇది పారదర్శక పైకప్పుతో భవిష్యత్ డిజైన్ను కలిగి ఉంది. స్టేడియం ప్రధాన క్రీడలు మరియు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తుంది. 18. శాంటియాగో బెర్నాబ్యూ స్టేడియం, మాడ్రిడ్, స్పెయిన్. శాంటియాగో బెర్నాబ్యూ రియల్ మాడ్రిడ్ యొక్క హోమ్ స్టేడియం. ఇది యూరప్లోని అత్యంత చారిత్రాత్మక ఫుట్బాల్ స్టేడియాలలో ఒకటి. స్టేడియం ప్రస్తుతం ప్రధాన ఆధునిక పునర్నిర్మాణాలకు లోనవుతోంది. 19. మారకానా స్టేడియం, రియో డి జనీరో, బ్రెజిల్. మరాకానా ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ఫుట్బాల్ స్టేడియాలలో ఒకటి. ఇది 2 ఫిఫా ప్రపంచ కప్ల ఫైనల్స్కు ఆతిథ్యం ఇచ్చింది. ఈ స్టేడియం బ్రెజిలియన్ ఫుట్బాల్ సంస్కృతికి చిహ్నం. 20. ఒలింపిక్ స్టేడియం, మాంట్రియల్, కెనడా. మాంట్రియల్ ఒలింపిక్ స్టేడియం 1976 వేసవి ఒలింపిక్స్ కోసం నిర్మించబడింది. ఇది విలక్షణమైన వాలుగా ఉన్న టవర్ డిజైన్ను కలిగి ఉంది. ఈ స్టేడియం కెనడాలో ఒక ప్రధాన మైలురాయిగా మిగిలిపోయింది. 21. సిగ్నల్ ఇడునా పార్క్, డార్ట్మండ్, జర్మనీ. సిగ్నల్ ఇడునా పార్క్ జర్మనీలో అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియం. ఇది బోరుసియా డార్ట్మండ్ యొక్క హోమ్ గ్రౌండ్. ఈ స్టేడియం ఫుట్బాల్లో అత్యంత మక్కువ కలిగిన అభిమానుల విభాగాలలో ఒకటైన ఎల్లో వాల్ కి ప్రసిద్ధి చెందింది. 22. టోటెన్హామ్ హాట్స్పర్ స్టేడియం, లండన్, ఇంగ్లాండ్, యూకే. టోటెన్హామ్ హాట్స్పర్ స్టేడియం ప్రపంచంలోని అత్యంత ఆధునిక ఫుట్బాల్ స్టేడియాలలో ఒకటి. ఇది ముడుచుకునే పిచ్ మరియు అధునాతన ఫ్యాన్ సౌకర్యాలను కలిగి ఉంది. ఈ స్టేడియం టోటెన్హామ్ హాట్స్పర్ ఎఫ్సికి నిలయం. 23. మెట్ లైఫ్ స్టేడియం, తూర్పు రూథర్ఫోర్డ్, న్యూజెర్సీ, యుఎస్ఏ. మెట్ లైఫ్ స్టేడియం యునైటెడ్ స్టేట్స్లోని అతిపెద్ద స్టేడియాలలో ఒకటి. ఇది ప్రధాన ఎన్ఎఫ్ఎల్ ఆటలు మరియు అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహిస్తుంది. ఈ స్టేడియం న్యూయార్క్ జెయింట్స్ మరియు న్యూయార్క్ జెట్స్కు నిలయం. 24. స్టేడ్ డి ఫ్రాన్స్, సెయింట్ డెనిస్, పారిస్, ఫ్రాన్స్. స్టేడ్ డి ఫ్రాన్స్ ఫ్రాన్స్లో అతిపెద్ద స్టేడియం.
ఇది 1998 ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్కు ఆతిథ్యం ఇచ్చింది. ఈ స్టేడియం ఫుట్బాల్, రగ్బీ మరియు ప్రధాన కచేరీలకు ఉపయోగించబడుతుంది. 25. ఒలింపిక్ స్టేడియం, బెర్లిన్, జర్మనీ. బెర్లిన్ ఒలింపిక్ స్టేడియం మొదట 1936 వేసవి ఒలింపిక్స్ కోసం నిర్మించబడింది. ఇది అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలకు గొప్ప చరిత్రను కలిగి ఉంది. ఈ స్టేడియం ఫుట్బాల్ క్లబ్ హెర్తా బస్కి నిలయం. 26. శాన్ సిరో స్టేడియం, మిలన్, ఇటలీ. శాన్ సిరో, అధికారికంగా స్టేడియో గ్యూసెప్పి మీజ్జా అని పిలుస్తారు. ఇది ఇటలీలోని అత్యంత ప్రసిద్ధ స్టేడియంలలో ఒకటి. దీనిని ప్రసిద్ధ క్లబ్లు ఏసీ మిలన్ మరియు ఇంటర్ మిలన్ పంచుకుంటాయి. ఈ స్టేడియం దాని ప్రత్యేకమైన టవర్ ఆర్కిటెక్చర్కు ప్రసిద్ధి చెందింది. 27. నేషనల్ స్టేడియం, వార్సా, పోలాండ్. వార్సాలోని నేషనల్ స్టేడియం ఒక ఆధునిక బహుళ ప్రయోజన వేదిక. దీనిని యుఎఫ్ఏ యూరో 2012 కోసం నిర్మించారు. దీని ఎరుపు, తెలుపు బాహ్య భాగం పోలాండ్ జాతీయ జెండా రంగులను సూచిస్తుంది. 28. బుకిట్ జలీల్ నేషనల్ స్టేడియం, కౌలాలంపూర్, మలేషియా. బుకిట్ జలీల్ నేషనల్ స్టేడియం ఆగ్నేయాసియాలో అతిపెద్ద స్టేడియం. ఇది ప్రధాన ఫుట్బాల్ మ్యాచ్లు మరియు జాతీయ వేడుకలను నిర్వహిస్తుంది. ఈ స్టేడియం 85,000 కంటే ఎక్కువ మంది ప్రేక్షకులను కూర్చోబెట్టగలదు. 29. ఆజాదీ స్టేడియం, టెహ్రాన్, ఇరాన్. ఆజాదీ స్టేడియం ఇరాన్లోని అతిపెద్ద స్టేడియం. ఇది ఇరానియన్ జాతీయ ఫుట్బాల్ జట్టుకు ప్రధాన వేదిక. ఈ స్టేడియం దాని భారీ జనసమూహం మరియు ఉత్సాహభరితమైన అభిమానులకు ప్రసిద్ధి చెందింది. 30. ఎస్టాడియో డా లూజ్, లిస్బన్, పోర్చుగల్. ఎస్టాడియో డా లూజ్ యూరప్లోని అత్యంత అందమైన స్టేడియంలలో ఒకటి. ఇది ఎస్ఎల్ బెన్ఫికా యొక్క హోమ్ స్టేడియం. ఈ స్టేడియం యుఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్కు ఆతిథ్యం ఇచ్చింది. ముగింపు. చారిత్రక వేదికల నుండి భవిష్యత్ కళాఖండాల వరకు, ప్రపంచంలోని గొప్ప స్టేడియంలు క్రీడల స్ఫూర్తిని మరియు మానవ సృజనాత్మకతను సూచిస్తాయి. ఈ అద్భుతమైన వేదికలు పురాణ మ్యాచ్లు, ప్రపంచ ఛాంపియన్షిప్లు మరియు మరపురాని వేడుకలను నిర్వహించాయి. అవి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు మరియు అథ్లెట్లకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ప్రపంచంలోని 30 అత్యంత అందమైన మరియు అతిపెద్ద స్టేడియంలు చూసినందుకు ధన్యవాదాలు. మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే, దయచేసి మరిన్ని అద్భుతమైన కంటెంట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.